ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమద్ ధన్వంతరియే నమ. అందరికీ నమస్కారం. నేను ఈరోజు మా పారంపర్య వైద్య సంఘం వైద్యులైనటువంటి భానుప్రసాద్ సార్ మరియు రాంబాబు సార్ గారితో ఎన్టీఆర్ డిస్టిక్లో గుడిమెట్ల గ్రామానికి వెళ్ళాము. మేము ఇక్కడ మూలికల సేకరణకు వచ్చాము. ఇక్కడ మాకు కృష్ణానది ఒడ్డున వాగుడు చెట్టు దర్శనమిచ్చింది. ఈ మూలికతో ఆయుర్వేదంలో శ్వాసకాసలకు చేసే ఔషధంలో ఉపయోగిస్తాము. ఈ మూలికను గుండె వ్యాధులకు సంబంధించిన ఔషధంలో ఉపయోగిస్తాము. మరియు ఈ మూలిక పండ్ల రసంతో హెయిర్ ఆయిల్ తయారు చేస్తాము. ఈ ఆయిల్తో వెంట్రుకలు బలంగా పెరుగుతాయి, హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది. ఈ గుడిమెట్ల ప్రాంతం విశేషం ఏమనగా సుమారు 1100 ఏళ్ల చరిత్ర, కాకతీయులు, కళాఖండాలు మరియు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం తొలకరి జల్లులు పడిన తర్వాత గుడిమెట్ల పరిసరాల్లో, పొలాల్లో వజ్రాల కోసం స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుండి ప్రజలు తరలి వస్తుంటారు. ఈ ప్రాంతంలో వజ్రాలు దొరుకుతాయని దశాబ్దాలుగా నమ్ముతారు. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం.